మీరు 50 ఏళ్ల నుంచి అరుణాచలం వెళ్తూ వస్తున్నారు. అప్పటికన్నా ఇప్పుడు ఎక్కువగా విఖ్యాతి చెందింది, చాలామంది వెళ్తున్నారు. అనేక లౌకిక విషయాల కోసం వెళ్తున్న వాళ్ళు ఉన్నారు. గిరి ప్రదక్షిణ చేస్తే ఏదైనా లాభం, అనుకున్న కోరికలు నెరవేర్తే అది దివ్యక్షేత్రం జరుగుతున్నాయి కూడా. కానీ అప్పటి అరుణాచలానికి ఇప్పటి అరుణాచలానికి తేడా, ఇప్పుడు వెళ్తున్న భక్తులకు మీ సలహా? చూడండి, అరుణాచలంలో కానీ రమణాశ్రమంలో కానీ ఆ చుట్టుప్రక్కల 30 కిలోమీటర్ల దూరంలో ఒక దివ్య శక్తి పనిచేస్తూ ఉంది. అక్కడ ప్రవేశించిన వాళ్ళకి అది లోపల ప్రవేశిస్తుంది. ఆ ప్రవేశించినప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది. గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు కాళ్ళకు నొప్పులున్నా, నువ్వు మాట్లాడుతున్నా, వ్యవహారం చేస్తున్నా, అంత సందడి ఉన్నా, అంతటి సంఖ్య ఉన్నా కూడా లోపల నీకు హాయిగా ఉంటుంది. ఎందుకంటే ఆ దివ్యశక్తి యొక్క శక్తి తరంగాలు అనేటువంటివి నీ హృదయంలో ప్రవేశిస్తాయి. వాటి వలన నీ మనస్సు ప్రశాంతత చెందుతుంది. దీన్ని ఆత్మస్థితి అంటారు. ఇది ఎక్కువ భాగం అందరికీ అనుభవంలో ఉంది. రమణాశ్రమంలో కూర్చుంటే ప్రతి ఒక్కరు కూడా నాకు హాయిగా ఉంది, ప్రశాంతంగా ఉంది, నెమ్మదిగా ఉంది అని చెప్పి చెప్తున్నారు. అంటే అక్కడ మనస్సు పని చెయ్యలే, మనస్సు లేదు, మనస్సుకు అతీతమైంది అక్కడ పనిచేసింది. కాబట్టి నువ్వు హాయిగా ఉండవు. దాన్ని ఆత్మస్థితి అంటారు. ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుతున్నాం. మీ మనస్సు కొద్దిగా సంతోషంగా హాయిగా ఉంటుంది కూడా. ఉన్నప్పుడు ఏమవుతుందంటే దాన్ని ఆత్మస్థితి అంటారు. అది ఏందో గొప్పది ఏం కాదు. ఆత్మస్థితి అంటే ఇప్పుడు మీకు కష్టాలు కానీ, బాధలు కానీ, సమస్యలు కానీ నీకు ఏమున్నాయో, ఇప్పుడు నీలో ఏమన్నా ఉన్నాయో, దాన్ని ఆత్మస్థితి అంటారు. ఈ ఆత్మస్థితిలో మనస్సు నిర్మలమైపోయి ఉంటుంది. దానికి ఉండే లక్షణాలు కోల్పోతుంది. దాన్ని ఆత్మస్థితి అంటారు. ఉంది. ఇప్పుడు ఆత్మస్థితి అంటే నిర్మలంగా ఉంటేనే కదా, ఆడ ప్రయత్నం లేదు కదా. తరువాత నీవు అదే విధంగా నిర్మలంగా ప్రయత్నరహితంగా ఉంటే ఆత్మ సాక్షాత్కారం సులభంగా వస్తుంది. అక్కడ నీ ప్రయత్నం లేదు కదా, నిర్మలం వచ్చింది కదా. ఇక్కడ నిర్మలంగా కూర్చో, ప్రయత్నం ఉండకూడదు. ప్రయత్నం చేస్తే మనసు అవుతుంది. మనసు అయితే అజ్ఞానం అవుతుంది, అది పక్కకు పోతుంది, ప్రపంచాన్ని అంతా తీసుకొచ్చి లోపల పెడతాది. కాబట్టి నువ్వు నిర్మలంగా కూర్చో, ప్రయత్నం లేదు. ఇంకొకటి, నిద్రపోకూడదు.